కానీ గుర్తించుకునేది ఎవరంట? దేవుడు గుర్తించుకుంటాడు. ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు నాకు ఎస్తేరు ఒకప్పుడు ఒక మాట చెప్పింది, నాకు గుర్తుకొచ్చింది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ వస్తాను. ఏమని ప్రార్థన చేసుకుంటూ వస్తాను అనంటే, ప్రభా నీ మందిరంలో ఏదో ఒక రీతిగా నేను వాడాలి. అది ప్రార్థన కావచ్చు, పాటగా కావచ్చు, వాక్యం చదివే విధంగా కావచ్చు, లేకపోతే ఇది అరేంజ్మెంట్ చేసే విషయంలో కావచ్చు. కానీ నేను దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా నేను ఏం కావాలి? వాడబడాలి అనేసి ఒక ఆశతో నేను దేవుని మందిరానికి, దేవుని స్తుతించడమే కాదు, దేవుని వాక్యం వినడం అన్నదే కాదు, కానీ దేవుని యొక్క ఈ యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిలో వాడబడే వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆశగా. అందుకని ఈరోజు నిర్గమకాండము 17వ అధ్యాయంలో నుండి ఒక మాటను మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని 8వ వచనం నుండి మనము 11వ వచనం వరకు మనము చదువుకుందాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదియాలో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలచదనని నేను యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి అని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తూ మనకు చెప్తున్న ఒక మాటగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంట? రెఫీదీములో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, రెఫీదీము అనే ఒక స్థలంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండగానే ఏం జరుగుతుందంట? అమాలేకులు వచ్చి వారితో యుద్ధము చేశారని వాక్యము చెప్తా ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిపించి కానాను దేశంలోకి వారు వెళ్తుండగా అనేకమైన ఒక చోట్లలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ఆగుతూ ముందుకు కొనసాగింపబడుతున్నట్టుగా వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్నది. అటువంటి యొక్క ప్రక్రియలో, అటువంటి యొక్క సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చి ఉన్నారంట? వాళ్ళు రెఫీదియాకు అన్న ఒక ప్రాంతమునకు వచ్చి ఉన్నారని వాక్యము చెప్తా ఉన్నది. అక్కడ ఏమైందంట? వాళ్ళ స్థలమునకు వచ్చగానే దేవుని యొక్క వాక్యం అంటుంది, తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీలో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ యుద్ధము జరుగుతా ఉన్నది. ఆ యొక్క యుద్ధ సమయంలో మనం ఎవరెవరి గురించి చదువుకుంటా ఉన్నాము? మోషే గురించి చదువుతున్నాం, యెహోషువ గురించి చదువుతున్నాం, తర్వాత అహరోను గురించి మనము చదువుకుంటా ఉన్నాము. చాలాసార్లు చాలా మంది వాక్యాన్ని బోధించేటప్పుడు, వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అక్కడ ఎక్కువ శాతము అహరోను గురించి, తర్వాత ఏంటంట యెహోషువ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంట? ఈ యొక్క యుద్ధము జరుగుతుండగా మోషే తన 2 చేతులు పైకెత్తితే ఏమవుతుందంట? వారికి ఇశ్రాయేలులకు విజయము జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మోషే చేతులు కిందికి దింపగానే అక్కడ ఏమైతుందంట? అమాలేకులకు విజయము జరుగుతుంది అని వాక్యం చెప్తా ఉన్నది. అయితే మోషే చేతులు ఎంతసేపు ఎత్తగలుగుతాడంటే కొద్దిసేపే ఎత్తగలుగుతున్నాడు. ఆ తర్వాత ఏమైపోతుందంట? ఆయన చేతులు బరువెక్కిపోయి, భారం అయిపోయి, అలసిపోయి ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు కిందికి దింపి వేస్తా ఉన్నాడు. అటువంటి ఒక సమయంలో మోషేకు సపోర్ట్ చేయడానికి ఎవరు వెళ్ళారు అనంటే, వాక్యం అంటున్న ఒక మాట, అక్కడ అహరోను తర్వాత యెహోషువ వెళ్ళారని వాక్యము చెప్తా ఉన్నది. అదే రీతిగా అక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనము చూస్తాం. ఎవరంట? హూరు అని ఒక వ్యక్తిని మనము చూస్తాం. చాలాసార్లు ఈ యొక్క వ్యక్తిని ఎక్కువగా గుర్తించారు. చాలాసార్లు ఈ యొక్క వ్యక్తిని గురించి ఎక్కువగా ప్రసంగాలలో మనము
వినలేదు. ఎందుకంటే చాలా మంది మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటారు అనంటే ఈ యొక్క మోషే గురించి మాట్లాడుతూ ఉంటారు, అహరోను గురించి మాట్లాడుతూ ఉంటారు, యెహోషువ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు మనము ఎవరి గురించి మాట్లాడదాము? హూరు అనే ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడదాం. హూరు ఈయన ఏ ఒక మరి తెగకు సంబంధించిన వాడు అంటే వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఆయన యూదా గోత్రములకు సంబంధించిన వ్యక్తిగా మనము చూస్తా ఉంటుంది. ఏంటంటే మనకందరూ కూడా తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలలో మనము చూసినప్పుడు మోషే ఏ గోత్రం చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఊరు అన్నట్టు ఆయన ఏంటంట, ఆయన ఈ యొక్క యూదా గోత్రానికి చెందిన వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాము. అతని గురించి ఎక్కువగా ప్రస్తావింపబడలేదు, కానీ అతడు చేసినది ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంట? ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంట అండి? దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పా కదా, నీవు చేసేదాన్ని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకొని నీవు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు చేసే దానిని దేవుడు ఏంటంటండి, రాబోయే నీ తరతరాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నేను చెప్తున్నా కదా, ఈ రోజు నువ్వు ఒక చేరు తీసి నువ్వు పెట్టినా, లేకపోతే ఈ రోజు చీపులు తీసుకొని ఇక్కడ నువ్వు ప్రభు సన్నిధిలో ఊడ్చినా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఒక ఇటుకను తీసి నువ్వు అక్కడ పెట్టినా, ఒక గంపెడు మట్టిని మోసి నువ్వు పోసినా, అక్కడ ఏం జరుగుతుందంటండి, దేవుడు నిన్నును నువ్వు చేసిన దాన్ని బట్టి నీ తరతరములను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడని వాక్యము తెలియజేస్తున్నది. ఎందుకంటే నువ్వు చేసినది మనిషి మర్చిపోవచ్చు, నువ్వు చేసినది మనిషి గుర్తించకపోవచ్చు, నువ్వు చేసిన దానికి ఒక గొప్ప ఏంటంట ఒక గ్రహింపు గుర్తింపు అనేది రాకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రతిదానిని కూడా ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారంట? దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నాడు. మనం ఉంటున్న ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ లో, మనం ఉంటున్న ఈ యొక్క ప్రజెంట్ క్రైస్తవత్వంలో మనం చూసినప్పుడు, ఈ క్రైస్తవత్వంలో ఎక్కువగా ఏంటంట, ఎవరికి నేను ఛాన్సాలు నేను చూస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరము ఒక పాట రిలీజ్ అవుతుంది. ఏంది? వన్నెస్ అని చెప్పేసి పాట రిలీజ్ అవుతూ ఉంటుంది. డేవిడ్ పరకాల అనేటైన ఈ పాటను రిలీజ్ చేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరము. వన్నెస్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా ఆయన ఏం చేశాడు? ఒక పాటను రిలీజ్ చేశాడు. దాదాపుగా ఒక 30-40 మంది దైవ సేవకులను పెట్టుకొని ఆ దైవ సేవకుల చేత ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పాటలను పాడించినట్టుగా మరి అందరూ కూడా విని ఉండవచ్చు. వన్నెస్ అని ఒక పాట. అందులో మనం చూసినప్పుడు అందరు ఎలాంటి వారంటే గొప్ప పేరును కలిగిన వ్యక్తులుగానే మనం చూస్తాం. జ్యోతిరాజ్ ఉండొచ్చు, లేకపోతే జయసుధా ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే వాళ్ళను అనిల్ కుమార్ కావచ్చు, లేకపోతే అందరు కూడా ఎవరు అనంటే సెలబ్రిటీస్ ని పెట్టుకొని ఆయన పాటను పాడిపిస్తూ ఉంటాడు. ఇంకొక అతను కూడా పాట ఏదంట, మనము చూసినప్పుడు ఆ ఒక పాట ఏందది, మనము చూసినప్పుడు ఆ పాట సేవకులారా సువార్థికులారా, మళ్ళీ అందులో కూడా ఎక్కువ శాతంగా పెట్టినది ఎవరిని అనంటే పేరును మోసిన సేవకులను, వారి యొక్క చిత్రాలను, వారి యొక్క ఫోటోలను, వారి యొక్క పరిచర్య యొక్క విషయాలను అందులో పెట్టి, అంటే నేను దాన్ని విమర్శిస్తలేను, కానీ మనిషి ఎక్కువగా ఎవరికి విలువనిస్తాడండి? మనిషి ఎక్కువగా ఎవరికి విలువనిస్తాడు? ఎవరైతే ఒక హోదాలో ఉన్నాడో, ఒక పలుకుబడిలో ఉన్నాడో, ఒక డబ్బు ఉన్నదో, లేకపోతే ఒక స్థానంలో ఉన్నారో వారికి మనిషి ఎక్కువగా ఏం చేస్తారు? అవకాశాన్ని ఇస్తారు, విలువనిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏందంట, దీనికి అన్నిటికి కూడా ఏందంట, భిన్నముగా దేవుడు చేసేవాడే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు? దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు? ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు అని అంటే మనం ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు వాక్యం ఒక మాట తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో చూడండి, మీలో లోకరీతి అయిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారినైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెదివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, ఎవరిని ఏర్పరచుకుంటాడు దేవుడు? లోకం ఎవరిని ఏర్పరచుకుంటుంది?
జ్ఞానులను ఏర్పరచుకుంటుంది. లోకం ఎవరిని ఏర్పరచుకుంటుంది అనంటే గనులను ఏర్పరచుకుంటుంది. లోకము ఎవరిని ఏర్పరచుకుంటుంది అనంటే దేవుని వాక్యం అంటుంది గొప్పవారిని అని. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంట? వెర్రి వారిని. అందుకనే ఎవరు అన్నయ్య నాతోటి కాదు, నా వల్ల కాదు అనంటే నేను అనుకుంటాను అలాంటి వారే ఇక్కడికి రావాలి, అలాంటి వాళ్ళే ఇక్కడ నిలబడాలి. ఎందుకంటే అన్నీ వచ్చిన ఆమెకు అన్ని వచ్చి కాబట్టి చేస్తున్నట్ట, అన్నీ వచ్చి కాబట్టి వాళ్ళు నిలబడదు. అందుకని నాకు ప్రార్థన రాదనంటే లేదు నువ్వే రావాలి, పాట నాకు రాదనంటే లేదు నువ్వే రావాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, దేవుని యొక్క ఏర్పాటులో ఏందంట, దేవుని వాక్యం అంటుంది ఆయన ఎలాంటి, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏందంటే దేవుని సన్నిధిలో ఏ శరీరియు ఏం చేయదంట, ఏ శరీరియు ఆయన దేవుని ఎదుట అతిశయం. దేవుని సన్నిధిలో ఏ శరీరం కూడా ఏం కావద్దంట, అతిశయించొద్దు. నేను అందంగా ఉన్నాను కాబట్టి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, నా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి, నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి, నా దగ్గర ఎబిలిటీ ఉంది కాబట్టి, నా దగ్గర ఇది ఉంది కాబట్టి అందుకనే ఏందంట అన్నయ్య నాకు అవకాశము ఇస్తున్నాడు, నేను పాట పాడుతున్నాను కాబట్టి, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన ఎదుట ఏ శరీరం కూడా ఏందంట అతిశయ పడకూడదు అని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మళ్ళీ మనం తిరిగి ఈ యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ వాక్యము ఎవరి గురించి చెప్తా ఉన్నదంట, దేవుని వాక్యం అంటున్న ఒక మాటను మనం చూసినప్పుడు ఏందంట, దేవుడు హూరు అన్న ఒక వ్యక్తిని గురించి మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఆయన గురించి ఎక్కువగా ప్రస్తావింపలేదు. ఆయన చేసిన గొప్ప కార్యమును గురించి ఎవరు కూడా గుర్తించకపోవచ్చు, గ్రహించకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, ఇతనిని దేవుడు ఏం చేశాడంట అండి, జ్ఞాపకము చేసుకొని ఇతనిని బట్టి ఇతని యొక్క తరాలు కూడా ఏమై ఉన్నారంట, ఆశీర్వదింపబడి ఎవ్వరికి లేని ధన్యత, ఎవరికి లేని యొక్క ఆధిక్యతను దేవుడు ఈ యొక్క హూరు మనకి ఇచ్చాడంటే. ఒకసారి చూడండి నిర్గమకాండము 31వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఒకసారి చూడండి. నిర్గమకాండము 31వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ మనకు చెప్తున్న మాటను చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడము, చూడండి నేను యూదా గోత్రములో చూడండి హూరు మనుమడును హూరు కుమారుడనైన బెస్లేలు అను పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమే. చూడండి దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, ఎవరి మనమని పిలుచుకున్నాడంటండి, హూరు మనమని దేవుడు ఏం చేశాడు, పిలుచుకున్నాడు. అతని పేరేందంట, బెస్లేలు అని వాక్యము చెప్తాను. బెస్లేలు అన్న ఒక వ్యక్తిని, అంటే చూడండి ఇక్కడ యుద్ధము జరుగుతూ ఉన్నది, రెఫ్దీయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది అమాలేకీయులు వచ్చి వారితో యుద్ధము చేస్తా ఉన్నారు. ఆ యొక్క యుద్ధ సమయంలో మోషేతో పాటు నిలిచింది ఎవరు, మోషేతో పాటు ఉన్నది ఎవరు అని అంటే మొట్టమొదటి ఎవరంటండి యెహోషువ అని చెప్తా ఉన్నది, రెండోది ఎవరంట అహరోన్ అని చెప్తా ఉన్నది, మూడోది ఎవరంట వాక్యము చెప్తా ఉన్నది హూరు అనొక వ్యక్తిని గురించి మనము చూస్తాను. సో అందుకనే ఒక 3 విషయాలు నేను త్వరగా మీతో పంచుకొని వాక్యాన్ని నేను ముగిస్తాను. సో మొట్టమొదటిగా ఏంటంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, హూరు చెయ్యగలిగిన పని తాను చేశాడు. మొట్టమొదటిగా ఏంటంటే తాను చెయ్యగలిగిన పనిని తాను చేశాడు అని వాక్యం చెప్తా ఉన్నది. మొట్టమొదటి ఒక విషయము దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నిన్ను నీ సంతతి వారిని ఆశ్రయించాలి. నేను ఎప్పుడు కూడా నేను అదే భావిస్తాను. ఇక్కడ యవన బిడ్డలు నిలబడి పాటలు పాడినా, ఎవరు ఇక్కడ వచ్చి వాక్యం చదివినా, ఎవరు ఇక్కడికి వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వారబడుతున్నారో ఆ దీవెన మీకే కాదు కానీ ఎవరికి వస్తుందంట, ఎవరికి వస్తుందంటండి మీ పిల్లలకు ఆ దీవెన వస్తుంది. నమ్మిన వాళ్ళు ఆమెనందమ్మా. దేవుని వాక్యం అంటున్నది వారి మీదికి దేవుని, అందుకనే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా ఏం చేయదు, అంటండి ఎప్పుడు కూడా దానిని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. వేరే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇవ్వకుండా దాన్ని ఏం చేయాలంట, దానిని గ్రాప్ చేసుకుంటే నేను చేసేదాన్ని బట్టి ఏంటంట దేవుని వాక్యం అంటుంది నా పిల్లలు ఏమైతారు. ఇప్పుడు బహుశా గ్రహింపు నీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యం అంటున్న ఒక మాట, అది నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క హూరు ఏంటంటే మోషే వలె ఆయన యుద్ధము చేయకపోవచ్చు, లేదా మోషే వలె ప్రార్థన చేయకపోవచ్చు, మోషే వలె ఆయన కర్రను పట్టుకొని 2 చేతులు పైకెత్తి నిలబడకపోవచ్చు, కానీ ఈయన చెయ్యగలిగినది ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన చెయ్యగలిగిన వాడుగా ఉన్నాడని. మోషే వలె
ప్రార్థించడం రాదు, కానీ ఏంటంటే తనకు వచ్చిన దాని ప్రకారం ఆయన ఏం చేస్తా ఉన్నాడు, సహకారము చేస్తా ఉన్నాడని వాక్యం చెప్తుంది. యుద్ధము చేయడము ప్రార్థించడం రాదు, కానీ అతడు ఏంటంటే ఆయన ఆగిపోలేదు. నేనేం చేయాలో నేను అది చేస్తాను అని చెప్పేసి. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వేం చేయగలుగుతావో దాన్ని నువ్వేం చేయాలంట. చూడండి, అందరు వచ్చిన వాక్యం బోధించగలుగుతారంటే అందరూ వస్తే ఇంకా మంచిది. నా ప్రార్థన కూడా అదే, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించే ఒక సామర్థ్యము, జ్ఞానము, అభిషేకము పొందుకోవాలన్నది నాకు ఎప్పుడు కూడా ఆశ ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి. శిష్యులను తయారు చేయమన్నాడు. కాబట్టి శిష్యులుగా, ఎందుకంటే గురు తర్వాత ఉండేది ఎవరు, శిష్యులే. ఆ శిష్యులకు మళ్ళీ శిష్యులే ఉండాలి. నా యొక్క ఆశ, నాకు ఒక ఆకాంక్ష కూడా ప్రతి ఒక్కరు. కానీ అందరు కూడా అదే పని చేస్తా అంటే కాదు. చూడండి, బస్సులో కూర్చున్నప్పుడు డ్రైవర్ చేయాలి. లేదు, డ్రైవర్ కాదు నేనే నడిపిస్తా అంటే ఆ బస్సు ముందుకు పోదు. ఏంటంటే చూడు, ఆయనకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, ఆమెకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, ఆయన చెప్పాడు నాకు చెప్పలేదు అని చెప్పేసి. కానీ దేవుని వాక్యం అంటుంది లేదు. దేవుని వాక్యం ఏమంటుందంట, ఇక్కడ ఇద్దరు పేర్లు ప్రస్తావించినప్పుడు కూడా ఈ ఊరు మాత్రం ఆయన ఏం చేస్తున్నట, నేను చేయగలిగినది నేను చేస్తాను, నేను ఏం చేయగలుగుతానో ఆ పనిని నేను చేస్తాను. అందుకనే నువ్వేం చేయగలుగుతావో దానిని ఏం చేయాలంటండి, ఖచ్చితంగా చేసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంట, నువ్వు చేయగలిగిన పనిని కూడా నువ్వు చేయకుండా ఉంటే అది సరి అయినది కాదు. దేవుని వాక్యం ఒకసారి చూడండి, సామెతల 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వాక్యం ఒక మాట అంటాను. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ మనకు చెప్తున్న ఒక మాటను చూడండి. ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నీ వల్ల అయినది నీవు దానిని ఏం చేయాలంట, దానిని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి వాక్యము మనకు చెప్తుంది. 27వ వచనం చూడండి, అక్కడ ఏమంటుందంట, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకము. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు మేలు చేయగలిగినప్పుడు నువ్వేం చేయాలంటండి, చెయ్యాలని వాక్యం చెప్తావు. చెయ్యకుండా నువ్వేం చేయొద్దంట, వెనుదిరగొద్దు. నువ్వు ఏం చేయగలుగుతావో చూడాలి. అన్న నాకు చెప్పలేదు అన్నది కాదు. ఛాన్సాలు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంట, నాకు చెప్పలేదు నేను అందుకే చెయ్యలేదు. నీ వల్ల అయినప్పుడు అది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే నువ్వెవరి కోసం చేస్తున్నావు, దేవుని కోసం చేస్తా ఉన్నావు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేస్తా ఉన్నావు, దేవుని యొక్క మహిమ కొరకు చేస్తున్నావు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నాకు చెప్తేనే నేను చేస్తా అన్నది కాదు. దేవుని పనిలో, దేవుని మందిరంలో, దేవుని సేవ కొరకు నేను ఏం చేయాలంటే నీ చేతనైనది నువ్వు దాన్ని ఖచ్చితంగా చేయవలసిన వారవై ఉన్నావని వాక్యం. ఎందుకని మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చెయ్యకుండా వెను తీయకుము అని వాక్యము చెప్తాను. నువ్వు వెను తీయకుము, నీ వల్ల అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలంట, చెయ్యాలి అన్నది వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకని బహుశా నీకు వాక్యం బోధించడానికి రాదేమో, బహుశా నీకు పాటలు పాడడానికి రాదేమో, బహుశా నీకు ప్రార్థన చేయడానికి రాదేమో, బహుశా నీకు ఇది రాదు అది రాదు, కానీ నీకేం చేస్తుందో అది నువ్వు తెలుసుకొని, ప్రభువా నా దగ్గర ఇదే ఉన్నది, ఇది కూడా నేను ఏం చేస్తాను, నీ కొరకు నేను వాడబడతాను. అన్నిటికంటే ఎక్కువగా మన దగ్గర ఉన్నది ఏంటండి, టైం ఉన్నది. టైం ఉన్నా అని కూడా మనం ఏం చేస్తాం, పర్వాలేదులే 1 గంటకు పోయినా 10:30కు ఆరాధన అన్నప్పుడు కూడా చాలా మంది ఏంది, నీకు చేయగలిగినది కూడా నువ్వు చేయలేకపోతున్నావు. దేవుని మందిరానికి ఒక 10 నిమిషాలు ముందుగా ఉంటే ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. ఒక 10 నిమిషాలు ముందుగా ఉండి నేను ప్రభు సన్నిధిలో పాటల కంటే, వాక్యము కంటే నేను వ్యక్తిగతంగా నా దేవునితో నేను ప్రార్థన చేస్తాను, వ్యక్తిగతంగా నేను నా దేవుని నేనేం చేస్తాను. అందుకని నీ చేత అయిన దానిని నువ్వేం చెయ్యాలి. నువ్వు బస్సు పట్టుకొని రావాలని లేదు, ట్రైన్ పట్టుకోవాలని రావడం లేదు, లేకపోతే మాలాగా ఒక 60 కిలోమీటర్లు రావాలని లేదు. పైన నుండి ఇడికే కనిపిస్తుంది. మహా అంటే ఒక 100 అడుగులు లేదా ఒక 1000 అడుగులు వేస్తే దేవుని మందిరానికి. మీరు నమ్ముతారో నమ్మరో, మేము కరెక్ట్ టైంని పెట్టుకుంటాము. అక్కడ నుండి అంజలి సిస్టర్ వాళ్ళు రావాలి, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు అని చెప్పేసి మా మైండ్లో ఉండి మేము ఏం చేస్తామంటే
వాళ్ళు కరెక్ట్గా 10:20కి 10:30 లోపల వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తారని చెప్పేసి మేము ఆ దారిలో నుండి మేము వస్తాం. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుండి ఇంత దూరము నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అని చెప్పేసి. అంటే నేనేదో గొప్పగా అంటలేను, కానీ నీ చేత కలిగింది నువ్వేం చేయాలి, దానిని నువ్వు చేయాలి. ఒకరు చెప్పేది కాదు, కానీ నీవు ఖచ్చితంగా దానిని చేసే ఒక వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఊరు ఆయన ఏం చేశాడంటే అండి, తాను చేయగలిగిన పని తాను చేశాడు. నువ్వేం పని చేయగలుగుతావో అది నువ్వు ఎరిగి నువ్వేం చేయాలంట, ప్రభా నేను పాటలు పాడలేను, ప్రభా నేను ఇది చేయలేను, ప్రభా నేను అది చేయలేను, కానీ నేనేం చేస్తాను, నేను చేయగలిగింది నేను చేస్తాను. రెండోది ఏంటంట, ఊరు చేసిన పని చిన్నదే కానీ అది ఎంతో విలువైనదంటండి. నువ్వు చేసే పని చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి ఏంటంటే అది ఎంతో విలువగా ఉన్నది. ఛాన్సాలు అనుకోవచ్చు, నువ్వు చేసేది ఇంతేనా, నువ్వు చెప్పేది ఇంతేనా అని చెప్పేసి మనుషుల దృష్టిలో అది నీకు చులకనగా, తక్కువగా, హేళనగా అది నీకు అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ప్రభు పేరట నువ్వేమి చేసినా ఏంటంటే వాక్యం మనకు చెప్తా ఉన్నది ఏంటంట, ఒక స్త్రీ ఆమె ఎన్ని నాణ్యాలు వేసిందంట, అందరు ఏం చేస్తున్నారంట, సంచులు నింపుకొని వచ్చేస్తా ఉన్నారు. అందరూ కూడా వరకు కలిగిన దాంట్లో నుండి తీసుకొని వచ్చి వేస్తా ఉన్నారు. కానీ అక్కడనే యేసుప్రభు ఉన్నాడంట. యేసుప్రభు చూస్తా ఉన్నాడు. ఒక స్త్రీ ఆమె ఏం చేసిందంట, ఆమె తీసుకొని వచ్చి ఆ 2 నాణ్యములను అందరూ అంటే, ఏమమ్మా అవి ఎందుకు వేసేది, అవి వేయకపోయినా కూడా బాగుండేది, నువ్వు ఎందుకమ్మా అంత ఇచ్చినావు అని చెప్పేసి అని అన్నప్పుడు కూడా యేసుప్రభు ఏమన్నాడు వాక్యం అంటుంది, అందరికంటే ఎక్కువగా ఈ యొక్క స్త్రీ ఇచ్చింది. అందరి దృష్టిలో బహుశా ఇచ్చేటప్పుడు ఆమె కూడా అనుకోవచ్చు, నేను ఇంత తక్కువ ఇస్తున్నానా, నేను ఇంత ఇస్తున్నానా అని చెప్పేసి ఆమె అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టి, ఎందుకంటే ఆమె ఎలా ఇచ్చిందంట, లేమిలో నుండి ఆమె ఇచ్చిందని వాక్యం చెప్తుంది. లేమిలో నుండి దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, దేవుని వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట ఏంటంట, నీవు చేసినది చిన్నది కానిచ్చు. మొన్న బైబిల్ కాలేజ్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఆ యొక్క ఓపెనింగ్ లో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఒక స్టూడెంట్ శామ్ జోయల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నేనున్నాను, కుమార్ సార్ ఉన్నాడు, విలియం కేరీ సార్ ఉన్నాడు, సూర్య సార్, చాలా మంది, కొంతమంది దాదాపు 7 మంది ప్రొఫెసర్స్ ఉన్నాం. అందరేమో మా గురించి మాట్లాడుకుంటూ మా గురించి చెప్తా ఉన్నాడు. అబ్బా ఈసారి ఏం చెప్తాడు, అబ్బా ఈసారి ఇట్లా చెప్పినవా అని దాదాపుగా ఒక 60 మంది చెప్తా ఉన్నాడు. ఇక మేమేమో నా గురించి చెప్తా ఉన్నాడు, నీ గురించి చెప్తా ఉన్నాడు. కానీ నేను ఆ సెషన్ వస్తారు, నేను అంటాను భజన సెషన్ స్టార్ట్ అయింది అంటాను నేను. ఎందుకంటే అందరు వచ్చి కూడా ఏం చేస్తారు, ఇక భజన కొడుతూ ఉంటారు. ఈసారి ఇట్లా చెప్పిండు, సార్ ఇట్లా చెప్పిండు, ఈసారి క్లాస్ అంటే నాకు చాలా ఇష్టం అది అని నేను అంటాను, అమ్మా భజన క్లాస్ స్టార్ట్ అయింది, ఇక మీరు భజన చేసుకున్నాడు. కానీ అంత మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ శామ్ జోయల్ అని ఒక స్టూడెంట్ వచ్చి ఆయన మా గురించి అసలు మాట్లాడలేదు. కానీ రెనాల్డ్ సార్ వాళ్ళ భార్య సీమ గురించి మాట్లాడారు. కుమార్ సార్ వాళ్ళ భార్య స్వాతి గురించి, ఇదేంద్రా బాబు వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి వాక్యాన్ని మనకు చెప్తా ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చి మనకు బోధించగలుగుతా ఉన్నారు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? సంవత్సరం అంతా కనిపించింది ఎవరు? వాక్యం చెప్పింది ఎవరు? నేర్పించింది ఎవరు? కానీ ఈయన మాత్రం ఆయన మాట చెప్పే, కానీ నిజంగా నాకు చాలా సంతోషం అయిపోయి ఆ బ్రదర్ని పట్టుకొని నేను గట్టిగా కౌగలించి, ఇది బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేస్తున్నాను. మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఉండి వాళ్ళు సహకారం చేస్తూ, నువ్వు బయటికి పో మేము చూసుకుంటాం, నువ్వు ఎంత టైం అయినా కూడా బయట ఉండు, ఇక్కడ ఇంటిని చూస్తాము, పిల్లల్ని చూసుకుంటా ఉంటాము, మా ఆరోగ్యం గురించి, వచ్చిన తర్వాత భోజనం పెట్టాలి, వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైనది పెట్టాలి అని చెప్పేసి అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ రేపటికి వెళ్ళడానికి బట్టలు సిద్ధం చేసి వాటిని ఇస్త్రీ చేసి అన్ని కూడా పెట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చేసి టక్కు టిక్కాని వేసుకొని మంచి సాక్స్ వేసుకుని నిలబెడతారు. కానీ దాని వెనకాల ఉన్నదంతా కూడా ఎవరు అని అంటే పెళ్లి కాని వారికి తల్లి, పెళ్ళైన వారికి భార్య. నిజంగా నేను పోయి ఆ బ్రదర్ని ఒక 5 నిమిషాలు గట్టిగా కౌగిలించుకొని ఆయనతో అన్నాను, బ్రదర్ మీరు మాత్రం కరెక్ట్ గా దేవుని యొక్క వాక్యం కూడా అంటుంది, నీవు చేసేది చిన్నదైనను సరే దేవుని దృష్టిలో ఏంటంట అది ఎంతో, బహుశా నువ్వు చేసేది ఎవరికి కనిపించకపోవచ్చు,
నువ్వు చేసేది ఎవరికి కూడా అది గ్రహింపులోనికి రాకపోవచ్చు, అది అందరికీ తేటపరచబడకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటా ఉన్నది, నువ్వు చేసేది ప్రతిది కూడా ఏందంట, నువ్వు చేసేది చిన్నదైనను సరే అది దేవుని దృష్టికి ఏందంట ఎంతో విలువైనదని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకనే నువ్వు దేవుని కొరకు నువ్వు చిన్న పని చేస్తున్నా, నేను అందుకే అంటున్నాను కదా, నువ్వు చిన్న పని చేసినా కూడా ఒక పేపర్ తీసి దేవుని సన్నిధిలో, ఒక ఇస్తరాకుని తీసిన దేవుని సన్నిధిలో దానికి ఏంటంటే దేవుడు దానిని ఒక గొప్ప దీవెనగా, దేవుడు ఒక గొప్ప నా బిడ్డ నా సన్నిధిలో, నా బిడ్డ నా రాజ్యము కొరకు, నా బిడ్డ ఒక సేవ కొరకు ఆమె చేసింది అని చెప్పేసి దేవుని వాక్యము అంటున్నాను. దేవుని వాక్యము తెలియజేస్తూ నీవు చేసే పనిని మనిషి గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు చేసేది ఏంటంట దేవుడు గుర్తిస్తూ ఉంటాడు. గొప్ప దైవ సేవకుడు, ఆయన గొప్ప దైవ సేవకుడు. ఆయన ఎవరు అనంటే, ఆయన వాక్యాన్ని బోధిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా దేవా నేను పాపిని అని చెప్పేసి అందరూ కూడా ఏంటంట ఒప్పుకుంటా ఉంటారు. ఆయన ఎవరు అనంటే బిల్లీ గ్రామ్ గారు. బిల్లీ గ్రామ్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, అందరూ కూడా మరి మారు మనసు పశ్చాత్తాపమును పొందుకుంటా ఉంటారు. ఆయనను వచ్చి కొంతమంది అడిగారు, అయ్యా నీ వాక్యం ఎందుకు ఇంత శక్తివంతంగా ఉంటది, అయ్యా నీ వాక్యం ఇంత మరి సామర్థ్యంగా అది ఎలా ఉంటది అనంటే, ఆయన ఏం చేశాడంట అండి, ఆయన వెనుకకు తీసుకుని వెళ్ళిపోయి ఆయన చూపించాడంట. నేను ఇక్కడ నిలబడినది మొదలుకొని నా కొరకు అక్కడ ఒక 6-7 మంది స్త్రీలు ప్రార్థన చేస్తాం. అయ్యా ఇదిగో నీ సేవకుడు నిలబడి ఉన్నాడు, నీ సేవకుడు వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాడు, నీ సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, కాబట్టి నీ సేవకుని యొక్క బలమైన అభిషేకాన్ని అనుగ్రహించి నీ సేవకుని యొక్క మాటలు వ్యర్థము కాకుండా అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి నీ సేవకుని ఏం చేయాలంట, బలపరచుమని వాడుకోమని చెప్పేసి అక్కడ మోకాల మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటారంట. ఆయన అన్నాడు, ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ మై ప్రీచింగ్, ద ఎఫెక్టివ్నెస్, ఒక శక్తివంతమైన ప్రభావితమైన ఒక వాక్యాన్ని నేను బోధిస్తున్నాను అనంటే అది నా జ్ఞానము కాదు, కానీ నా వెనుకల ఒక ప్రార్థన బృందం ఉంది. ఆ ప్రార్థన ఏం చేస్తా ఉందట, ప్రార్థన చేస్తా ఉన్నది దేవుని సన్నిధానంలో. ఒక సేవకుడు ఆయన చనిపోయాడట, ఒక సేవకుడు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన అనుకున్నాడంట, దేవుడు నేను గొప్ప సేవను చేశాను, అనేకమైన చోట్లలో నేను వాక్యాన్ని నేను బోధించాను, అనేకమైన చోట్లలో నేను తిరగని ప్రాంతాలలో నేను వెళ్ళి దేవుని సువార్త నేను ప్రకటించి అనేక మందిని ప్రభు కొరకు నేను ఏం చేశాను, సంపాదించుకున్నాను అని చెప్పేసి ఈయన అనుకొని చనిపోయిన తర్వాత ఈయన అనుకున్నట, దేవుడు నా కోసం పెద్ద ఇల్లును, ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం ఏంటంట, యేసు ప్రభు మన కొరకు ఏం చేస్తా ఉన్నాడు, నా తండ్రి ఇంకా అనేకమైన నివాసములు గలవైనను నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు నా కొరకు ఒక పెద్ద భావన, ఎందుకంటే నేను గొప్ప సేవను చేశాను అని చెప్పి. సరే అని చెప్పేసి ఆ యొక్క ఇల్లును చూపించాడంట. చూపించినప్పుడు ఇల్లును చూసి సంతోషపడ్డాడంట. అబ్బా దేవుడు నాకు మంచి ఇల్లుని ఇచ్చాడు అది అని చెప్పేసి. తర్వాత ఆయన ఏం చేసిండట, సరే దేవా నువ్వు నాకే ఇంత ఇలాంటి ఇల్లు ఇచ్చావు, ఒకసారి నా డ్రైవర్ ఒక ఇల్లు కూడా నాకు చూపి అన్నాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు, డ్రైవర్ చనిపోయాడు, డ్రైవర్ని కూడా ఇల్లు చూపి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి దేవుడు ఆయన తీసుకెళ్ళినప్పుడు ఈయన కంటే మంచి ఇల్లు ఉందండి. ఆయన దేవునితో, దేవా నువ్వు ఏమన్నా కన్ఫ్యూజ్ అయినావా, అది నాకు రావాలి దేవా, ఆ ఇల్లు నాకు రావాలి, ఎందుకంటే వీడు కేవలం ఎవరు, డ్రైవరు. నేను స్టేజ్ మీద నిలబడి వాక్యాన్ని బోధించాను, లక్షల మంది ముందర వాక్యాన్ని బోధించాను, ఎంతో మందికి సువార్త నేను ప్రకటించాను. బహుశా దేవా నా పేరు బదులుగా ఈయన పేరు రాసావు, ఈయన పేరు బదులుగా నా పేరు రాసేమో, ఇల్లు నాది అన్నాడట. యేసుప్రభు అన్నాడట, అయ్యా నేను పొరపాటు, ఎందుకంటే నీవు వాక్యాన్ని చెప్పడానికి నువ్వు వెళ్ళావు, కానీ నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడల్లా ఈ డ్రైవరు ఆ కార్లోనే మోకరించి నీ కొరకు ఏం చేశాడు, నీ కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన చేసిన ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను బహుగా వాడుకొని ఉన్నాడు. అందుకే నేను అంటున్నాడు, ఈయన పుల్పిట్ లేదు, ఈయనకు లక్షల మంది ముందు లేదు, ఆ కార్లోనే కూర్చొని ఆ కార్లోనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన చేస్తున్నట్టు కూడా ఈయన కూడా సేవకుని కూడా తెలియదు, ఎవరిని కూడా తెలియదు, కానీ చూసింది ఎవరంట, దేవుడు చూస్తాడు. దేవుడు ఆయనకు గొప్ప ప్రతిఫలమును ఇచ్చాడు. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వు చేసేది అది చిన్నదిగా ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, ఒక గొప్ప విలువగా దేవుడు దాన్ని చూస్తాడనమాట. దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో అది గొప్ప విలువ గలదిగా మనం చూస్తున్నాము. మూడోది ఏంటంటే, నీవు చేసినది మనుషులు గుర్తు పెట్టుకోరు, కానీ దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. నువ్వు చేసేది మనుషులు గుర్తు పెట్టుకోకపోవచ్చు,
నువ్వు చేసేది మనుషులు గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ నువ్వు చేసేదానిని ఎవరంట చూడండి. నేను అందుకే అంటున్నా కదా, ఇక్కడ ఈ యొక్క ఊరు చేశాడు, కానీ దేవుడు తన మందిరంలో ఉన్న ప్రతి వస్తువును తయారు చేసే అవకాశం ఎవరికి ఇచ్చాడంట? ఊరు మనమనికి బెస్లియల్కి దేవుడు ఎంతో గొప్ప ధన్యత. దేవుని మందిరంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా అది ఎలా ఉండాలి, అది ఎలా చెయ్యాలి అనే ధన్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు బెస్లియల్కి దేవుడు ఇచ్చాడు. బహుశా ఈయన అయ్యో మోషేకి నేను సాయం చేయాలి, అహరోనుకి నేను సాయం చేయాలి, యెహోషువకి నేను సాయం చేయాలి అని చెప్పేసి ఆ సమయం కొరకు ఆయన చేస్తా ఉండొచ్చు. కానీ దేవుడు ఏంటంట, ఆ విషయాన్ని యెహోషువ మర్చిపోవచ్చు, అహరోను మర్చిపోవచ్చు, మోషే మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఆ విషయాన్ని ఏంటంట మర్చిపోలేదు. దేవుడు దాన్ని గుర్తించుకొని దేవుడు ఆయనకి ఏం చేశాడు? ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడన్నది వాక్యం తెలియజేస్తుంది. నిజంగా మీకు కూడా దేవుడు అటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు? అందరం కూడా కలిసి దేవుని యొక్క మందిరాన్ని కట్టే ఒక అవకాశం. అందరూ కూడా కట్టబడిన ఆరాధనలో ఆరాధిస్తున్నారు, కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మీరే మందిరాన్ని కట్టుకొని నిజంగా ఎంతమంది అది దేవుడు ఇచ్చిన ధన్యతగా భావిస్తారు? ఇక్కడ కాదు కదా, అన్నయ్య ఎలానే అంటాడు కదా, మేము ఈ వారం ఈ సంవత్సరం ఇక్కడ ఉంటాము, ఇంకో సంవత్సరం లేదు. మీరు ఇక్కడ ఇచ్చేది చేసేది ప్రతిదీ, బహుశా ఒక ఇటుకకి ఇచ్చిన దాన్ని కూడా, ఒక సిమెంట్ బ్యాగ్ ఇచ్చిన దాన్ని కూడా, ఒక ఇసుకకి ఇచ్చిన దాన్ని కూడా, దానికి దేవుడు ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీరు ఇచ్చేది అది నా కోసం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు, కానీ దేవుని కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేస్తాడు. సో అందుకని ఇక్కడ దేవుని వాక్యం నువ్వు చేసేది ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 15:41 వచ్చిన ఒకసారి చూడండి. వాక్యం అక్కడ అంటారు, మార్క్స్ వార్త 15:41 వచ్చిన మనం చదువుతున్నప్పుడు వాక్యం ఒక మాటను తెలియజేస్తుంది. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు మీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండేది. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైన అరిమతయి యోసేపు తెగించి సో అక్కడ చదువుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట 21 వచ్చిన మార్క్స్ వార్త 15:21 కురియనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోవచ్చుండగా ఆయనను సిలువను మోయుటకు అతనికి బలవంతము చేసి అతడు అలెగ్జాండర్కును రూపునకు తండ్రి వారు ఆయనను తీసుకొని వచ్చి సార్ ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు చదువుతున్నాం. ఎవరంటండి? అలెగ్జాండర్, రెండోది ఏంటంట రూఫస్ అని మనము చూస్తాం. యేసు ప్రభు సిలువను మోస్తూ ఆయన ఏమైపోయి ఉన్నాడు? అలసిపోయి ఉన్నాడు, సొలసిపోయి ఉన్నాడు. అలసిపోయి సొలసిపోయిన ఒక స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారంట? ఊరు నుండి ఇద్దరు వచ్చారు. ఎవరంట వాళ్ళు? దేవుని వాక్యం అంటుంది అలెగ్జాండర్ అనేటైనా వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంట? ఇక్కడ రా, ఈయనకు సిలువ మోయడానికి వీలైతే లేదు కాబట్టి నువ్వేం చేయి, ఈ సిలువను మోయి అని చెప్పేస్తాను. ఈ సిలువను మోయి అని చెప్పినప్పుడు ఈ యొక్క భారమైన సిలువ, రక్తపు మడుగులలో ఉన్న ఒక సిలువను తీసుకొని ఈ అలెగ్జాండర్ ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సిలువను మోస్తూ ఎక్కడి వరకు వెళ్ళాడంట? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన సిలువను గొల్గోతా అనగా కపాలు స్థలం మనకు అర్థము అని వాక్యం. అక్కడి వరకు ఆ సిలువను మోస్తా ఉన్నాడు. బహుశా ఈయన అనుకుంటా ఉండొచ్చు, ఇదేంద్రా బాబు, ఈ దారిలో నేను ఎందుకు వచ్చాను? ఈ దారిలోకి వచ్చేసరికి నాకు ఏం చేశారు? ఆ యొక్క సిలువను నా మీద వేశారు అని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన రూఫస్ ని, లేకపోతే ఈ యొక్క అలెగ్జాండ్రియా చేసిన దానిని దేవుడు మర్చిపోలేదంటాడు. ఒకసారి